పిక్స్ జిప్స్ యూజ్ చేసి వీడియో చేస్తుంటే ఎక్కడో ప్రెజెంటేషన్ స్టాండర్డ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఏదైనా వీడియోలో డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కాకుండా నా ఎదురుగా ఆడియన్స్ ఉన్నారన్నట్టు ఫ్లోలో నేను చెప్పాలనుకున్న కంటెంట్ నా స్టైల్లో ప్రకారంగా మన జోకింగ్ స్కిల్స్, రోస్టింగ్ స్కిల్స్ ఆన్ స్క్రీన్కి లైవ్గా తీసుకొద్దాం అనుకుంటున్నాం. కీపింగ్ జోక్స్ అపార్ట్, ఈ మధ్యన వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్ అని గమనించాలి. అండ్ చలో యాక్చువల్ కంటెంట్ లోకి పోదాం. క్రేవన్ ది హంటర్ ట్రైలర్ అన్నారు, షాంగ్‌చి ట్రైలర్ వేసారేంటి? హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం సోనీ స్టూడియోస్ నుండి రాబోతున్న స్పైడర్ మ్యాన్ విలన్ అయిన క్రేవన్ ది హంటర్ మూవీ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ ని చూద్దాం. కామిక్స్తో పోల్చుకుంటే క్రేవన్ యొక్క ఆరిజిన్ స్టోరీని లైవ్ యాక్షన్లో చాలానే చేంజెస్ చేశారని తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ క్రేవన్ క్యారెక్టర్ కూడా కామిక్స్లో కంప్లీట్గా విలన్గా ఉంటే మూవీలో మాత్రం కొంచెం మారల్స్ ఉన్న యాంటీ హీరోగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎటువంటి ప్రయర్ అనౌన్స్మెంట్ లేకుండా సడన్గా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ని. యుఎస్ అండ్ కెనడాలో అయితే మిడ్నైట్ 3 AM రిలీజ్ అయింది ట్రైలర్. అండ్ ట్రైలర్ బట్టి చూస్తే మూవీలో క్రేవన్ ఒక మిస్టిక్ పవర్స్ ఉన్న హంటర్ క్లాన్కి చెందిన వాళ్ళగా తెలుస్తుంది. కామిక్స్ ప్రకారం క్రేవన్కి ఒక సోలో ఆరిజిన్ స్టోరీ ఉంది. జంగిల్లో దొరికిన హర్బ్స్తో చేసిన పోషన్ తీసుకోవడం వల్ల క్రేవన్స్కి పవర్స్ వస్తాయి. లైక్ ఎన్హాన్స్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్ స్పీడ్, ఎజిలిటీ, డ్యూరబిలిటీ, క్విక్ రిఫ్లెక్సెస్ ఇలాగా. లైవ్ యాక్షన్లో మాత్రం ఒక రేడియో యాక్టివ్ లయన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అవ్వడం వల్ల పవర్స్ వచ్చాయని చూపించబోతున్నారు. సేమ్ లైక్ స్పైడర్ మ్యాన్ అనమాట. క్రేవన్ ఒక రష్యన్. అతని పూర్తి పేరు సెర్గీ డిమిట్రీ క్రేవినోఫ్. అండ్ అతని ఫాదర్ రోల్ని యాక్టర్ రజిల్ క్రో ప్లే చేస్తున్నారు. పేరు నికోలై క్రేవినోఫ్. లైవ్ యాక్షన్లో ప్లాట్ అంతా సెర్గీ యొక్క ఫ్యామిలీ చుట్టూ నడుస్తుంది. సెర్గీకి అతని ఫాదర్కి మధ్య వచ్చిన డిఫరెన్సెస్, వీళ్ళ మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్, అది ఎంతవరకు దారి తీసింది అన్నది స్టోరీ. ఇలాంటి ప్లాట్ ఉన్న మూవీస్ని మనం ఆల్రెడీ చాలానే చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ షాంగ్‌చిలో కూడా కోర్ ప్లాట్ పాయింట్ ఇదే కదా. అండ్ ఇందాక చెప్పినట్టు సెర్గీని ఒక రూత్లెస్ మారల్స్ లేని విలన్లా కాకుండా సమ్ మారల్స్ ఉన్న యాంటీ హీరోలాగా పోర్ట్రే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో యానిమల్స్ని పోచింగ్ చేస్తున్న పోచర్స్ ఉంటారుగా, వాళ్ళని అటాక్ చేసి ఫారెస్ట్ని సేవ్ చేయడం లాంటివి చేస్తున్నాడు. ప్యారలల్గా సమ్ ప్రైవేట్ ఆర్మీతో మర్సనరీ గ్రూప్తో కూడా ఫైట్ సీన్స్ని చూపించారు. ప్రాబబ్లీ తన ఫాదర్ బిజినెస్కి అడ్డొస్తున్నాడని తన ఫాదరే వాళ్ళని పంపించుండాలి, లేకపోతే తన ఫాదర్ బిజినెస్లో రైవల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అఫీషియల్ సినాప్సిస్లో అయితే మాత్రం సెర్గీ ఒక రివెంజ్ పాత్లో వెళ్తాడు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని రాశారు. మరి ఎవరి మీద రివెంజో అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో మూవీ చూసే తెలుసుకోవాలి మనం. క్రేవన్ యొక్క లవ్ ఇంట్రెస్ట్ అయిన కెలిప్సోని చూపించారు. ఈమె రోల్ కూడా కామిక్స్కి డిఫరెంట్గానే ఉండబోతుంది. ఈమె ఒక వుడూ మ్యాజిక్ యూజర్, సమ్వాట్ లైక్ డార్క్ మ్యాజిక్ లాగా అనుకోండి. అలానే క్రేవన్ బ్రదర్ అయిన డిమిట్రీతో కూడా హీరోకి కాంప్లెక్స్ రిలేషన్ ఉన్నట్టే చూపిస్తున్నారు. డిమిట్రీ ఏకే ద కెమిలియన్ కూడా వన్ ఆఫ్ ద స్పైడర్ మ్యాన్ విలనే. ఈ క్యారెక్టర్ని మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ అని కూడా పిలుస్తారు. ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లో అలెక్సీ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించలేదు, బట్ ఈ ట్రైలర్లో రైనోగా మారిన ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ రివీల్ చేశారు. నాకైతే దీని మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్ టైం మనం రైనో వేరియంట్ని చూసింది ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో, అది కూడా ఒక మెకానికల్ సూట్లో. బట్ ఈ వేరియంట్కి మోర్ ఆఫ్ ఆర్గానిక్ వే పవర్స్ ఉన్నాయి. లైక్ హల్క్ లాగా న్యాచురల్గానే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ ఆల్సో ఒక పర్టికులర్ సీన్లో అలెక్సీ ఇంటరాక్ట్ అవుతున్న క్యారెక్టర్ వచ్చేసి ఫారినర్. ఈడు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ ఈ మూవీలో. పవర్స్ ఏమీ ఉండవు కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో చాలా స్కిల్డ్ ఫైటర్ అనమాట. సో ప్రాబబ్లీ రైనో అండ్ ఫారినర్ కలిసి వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక విధంగా రైనోకి ఈ పవర్స్ రావడానికి కారణం క్రేవన్ ఫాదరే అనుకుంటున్నాను. ఎందుకంటే క్రేవన్ చిన్నప్పటి నుండి కూడా అలెక్సీ తన ఫాదర్ దగ్గరే వర్క్ చేస్తుంటాడు. సైబీరియన్ బ్యాక్డ్రాప్లో కొన్ని సీన్స్ని చూపించారు స్నోలో. ప్రాబబ్లీ రష్యన్ ప్రిజన్ సీన్స్ కూడా ఇక్కడే అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఒక హాల్వేలో ఫైట్ సీన్ని చూపించారు. ఈ ట్రైలర్ మొత్తం చూసాక నాకేమనిపించిందంటే ముందు ట్రైలర్కి ఇది ఎక్స్టెండెడ్ వర్షన్ లానే అనిపించింది. పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు ఎక్సెప్ట్ ఫర్ దట్ అలెక్సీస్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకవేళ మేమేమైనా డీటెయిల్స్ని మిస్ చేసి ఉంటే, అవి మీకు కనిపించుంటే ఆ డీటెయిల్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లూనాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్.